మధురం మహానంద శిఖరం చరితం మధురం మధురం మంజునాథ చరితం శ్రీ మంజునాథ చరితం మంజునాథ చరితం శ్రీ మంజునాథ చరితం శంకర హర హర శంకర శివ శివ 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 స్వామి ఏమి ఈ విపరీతం? కలికాలం కదా దేవి. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు చెలరేగి అధర్మం విలయతాండవం చేస్తుంది. భూలోకంలో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా దేవతలు అవతరించి ధర్మరక్షణ చేయడం ఆనవాయితీ కదా స్వామి. మానవుడై మహనీయుడై దేవుడై ఈ ధరణి మండలానంతా ధర్మస్థలంగా మార్చగలుగుతాడు. మానవుడు దేవుడిలా మారిపోవడమా? ఏమిటి స్వామి? అలాంటి మానవుడు ఎక్కడున్నాడు స్వామి? ఆ అసమాన మానవుడు అడుగు. రక్షతి రక్షిత రక్షిత రుద్ర వీరభద్ర కైలాసాన నీకు సుభిక్షం సుభిక్షం, నిన్ను నమ్మిన భక్తులకి దుర్భిక్షం దుర్భిక్షం దుర్భిక్షం. రుద్ర ఏ వీరభద్ర, ఈ నమ్మని వాడి చేత చిక్కితే నిన్ను నీ మాటంటే ఒళ్ళు మంట, కన్నోళ్ళే రంట, ఎట్టుకుంటావో చెప్పమంట. ఓహో గరడా కంట, నీ మాటంటే ఒళ్ళు మంట, కన్నోళ్ళే రంట, ఎట్టుకుంటావో చెప్పమంట. దొంగ శివ భంగ శివ దుష్ట శివ భ్రష్ట శివ శివ దొంగ శివ భంగ శివ భంగ శివ దుష్ట శివ దొంగ శివ భంగ శివ. ప్రసాదం తెస్తున్న వాసన వస్తా ఉండదా? ఇప్పుడే కదా ఇంట్లో దున్నపోతులా మెక్కినావు. మన ఇంట్లో మెక్కి గుడికి రావాలా, గుళ్ళో మెక్కి ఇంటికి పోవాలా? అదే కదా మన పని. అయ్యా 10 రోజుల నుంచి ఏం తెలియదు, ప్రసాదం పెట్టండి అయ్యా. ఒరే వీడు పైన పడి లాక్కునేలా ఉన్నాడు, వీడిని బయటికి తోసేయండిరా. అయ్యో బయట ఏమైంది? అన్నం తిని 10 రోజులైందని ప్రసాదం అడిగితే బయటికి తోసేశారు. రండి. ఏం చేస్తున్నావు? బయట ఒక వ్యక్తి ఆకలితో చచ్చేలా ఉన్నాడయ్యా. చస్తే చావని, భూమికి కాస్త భారమన్నా తగ్గుతుంది. స్వామి వారికి ఇంకా నైవేద్యం పెట్టలేదయ్యా. నువ్వు పెట్టే నైవేద్యం తింటుందయ్యా. బండరాయ్ 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 బండరాయ్. ఏమిటి స్వామి మీరెలా ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు? వాడు మిమ్మల్ని రాయి రక్క అంటున్నాడు. అవును, మొన్న రోజున ఈ బండరాయి కంటే విసుర్రాయి రుబ్బురోలే నయమని అన్నాడు. ఎంత ఆర్ద్రతతో నమస్కరిస్తున్నాడు.
ఈ రోజు కదా నా ప్రసాదానికి ఓ విలువ వచ్చింది. స్వామి, అవును దేవి, అఖిల క్షేత్రాలు తిరగటం కన్నా, సకల తీర్థాల్లో మునగటం కన్నా, ఆకలితో ఉన్నవాడికి పట్టెడు అన్నం పెట్టడంలోనే నాకు పట్టరాని సంతోషం కలుగుతుంది. మంజు, ఏమిట్రా, ఏమైంది? మంజు 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 మంజు, ఏమిట్రా ఇది? నిన్న మునగా వెళ్ళిన వాడివి ఇప్పుడు వస్తున్నావు. నువ్వు ఎక్కడికి వెళ్ళావో ఏమయ్యావో అని మేమంతా ఎంత తెలుసా? నిన్నటి నుంచా? ఏంటమ్మా నువ్వు అనేది? ఇంతకు ముందేగా నువ్వు, నాన్న, సిద్ధు ముగ్గురు వచ్చి నాతో మాట్లాడి వెళ్ళారు. వాళ్ళు మాట్లాడడం ఏంట్రా? నిన్నటి నుంచి వాళ్ళు గడపే దాటలేదు. ఏమంటున్నా? ఏంటిది? సిద్ధు, సిద్ధు, నువ్వేనా చెప్పు. నువ్వు మరిచెడు దగ్గరకు వచ్చి నాతో మాట్లాడు కదా. ఏం రాలేదు నాన్న. రూపంలో వచ్చింది ఈ స్వామి, శ్రీ మంజునాథ స్వామి. ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే. ఒక్కడే మంజునాథుడొక్కడే. ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే. శక్తికి భక్తికి ఒక్కడే, భక్తికి ముక్తికి ఒక్కడే దిక్కొక్కడే. నువ్వు రాయి వన్నాను, లేనే లేవన్నాను. దర్శించే మనసు ఉంటే నీలోనే ఉన్నానన్నావు. లోకాల గొర కాదు దొంగవని చాటాను. పాపరాసులన్నీ దొంగల్లే దోచుకుపోయావు. శిక్షకు రక్షకు ఒక్కడే, భర్తకు కర్మకు ఒక్కడే దిక్కొక్కడే. మంజునాథ 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 మంజునాథ. నమస్తే నమస్తే నందీశ, నమస్తే నందీశ నందీశ. భవతి భిక్షాందేహి అంటున్నా పట్టులను పెట్టేవాడే కనపడటం లేదు. స్వామి, నాదేమి అడక్కయ్యా, అసలు ఆకలి అగ్నిగుండలా మండిపోతుంది. దయచేసి మా ఇంటికి అతిథిగా దయచేయండి. చాలా సంతోషం. రండి. అట్టెక్కడికి అయ్యా, ఇటు కదా. ఆ చెరువులో హాయిగా స్నానం చేసుకుని వచ్చి భోంచేద్దరు కానీ. ఏమిటి స్నానమా? స్నానం చేయడం మా పద్ధతి కాదు. అంటే మీరు స్నానమే చేయరా? చెయ్యమయ్యా, చేయకపోయినా ఆ గంగనే నెత్తి మీద పెట్టుకున్న వాడి పద్ధతి కూడా అంతే, నా పద్ధతి అదే. ఈ వేదాంతానికి ఏం తక్కువ లేదు. దయచేయండి. ఈ పద్ధతి నాకు బాగా నచ్చిందిరా అబ్బాయి. దీర్ఘ సుమంగళి భవ. కాత్యాయని,
స్వామివారికి త్వరగా భోజనానికి ఏర్పాటు చేయి. దయచేయండి. కూర్చోండి. త్వరగా పెట్టమ్మా, కడుపులో సామగానం పాడుతోంది. మీ ఆవిడి భక్తి, వినయం, ఈ వడ్డించే పద్ధతి నాకు బాగా నచ్చాయి. అయ్యో అవునవును, తమరి శుచి శుభ్రత పద్ధతి ముందే ఆవిడికి తెలుసుంటే ఆవిడ వడ్డించే పద్ధతే వేరుగా ఉండేది స్వామి. ఏంటయ్యా? ఏంటిది? ఆకులు అన్ని వడ్డించాక పరిసేచన చేసి తినడం ఆచారం అంటే? ఏ మనిషో ఏమిటో, ఏమాత్రం ఆచారం తెలియదు. నీ ఆచారం గీచారం అన్ని శుద్ధ దండగా. వచ్చిన వాడికి కడుపు ఇంత అన్నం పెట్టడం ఒక్కడే పద్ధతి. అయ్యా స్వామి, మీ పద్ధతులకు ఆచారాలకు 101 నమస్కారాలు. సరే సరే, భోజన కాలే హరనామస్మరణ అంటారు కదా, అదైనా కానివ్వండి. ఏంటి, హరనామస్మరణం చెయ్యాలా? చెయ్యకుంటే ముద్ద దిగదా? అయినా ఏమిటి వాడి గొప్ప? శ్మశానంలో ఉంటా అట్ట, కపాలంలో తింటా అట్ట, తోళ్ళు కట్టుకుంటారంట, పావులేసు తిరుగుతారంట. ఓ పద్ధతి పాడు లేని అలాంటి వాడిని అన్నం తిరిగేటప్పుడు తలుచుకోవడం అంటే హరనామస్మరణ అంటే హరనామస్మరణ, భోషణం ఏం కాదు. లేపైకి తిన్నాక లెగుస్తాలేవయ్యా, ఆకలి మండిపోతుంది. నీకు పుణ్యం ఉంటుందిగా. నీలాంటి వాడికి భోజనం పెడితే వచ్చేది పుణ్యం కాదు, పాపం. లెమ్మంటుంటే ఆకులో అన్నం పెట్టి లేచుకోమంటున్నావు, ఇదేం పద్ధతి అయ్యా? ఏ స్నానం చేయమంటే ఇలా అనుకుని అయిపోయిందన్నావుగా, తినడం కూడా ఇలా అనుకుని అయిపోయింది అనుకుని దయచేయ్యా. నువ్వైనా చెప్పమ్మా. నువ్వెలా చెప్పగలవులే, మౌనవ్రతం కదా, మాట్లాడకూడదు. నీ మాయ మాటలు చాలు, పో బయటికి. అమ్మా, మర్యాదగా పోవయ్యా. ఇంకోసారి ఆ మాట అన్నావంటే మళ్ళీ నీ గడపలో కాలు పెట్టు. నువ్వేంటి పెట్టి? నా ఊపిరినంత వరకు నిన్ను ఈ గడపలో కాలు పెట్టనివ్వను, పో. గడపలో కాలు పెట్టడట, పెట్టకపోతే స్వామి 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 ఏమండి, స్వామి విడిపోయారా? వెళ్ళలేదు, మెడపట్టి బయటికి గంటేశాను. కచ్చేయని నువ్వు మాట్లాడుతున్నావు ఏంటి? ఈరోజు మౌనవ్రతం కదా. ఈ మౌన వ్రతమే మనల్ని ఇంత పరీక్షకి గురి చేసింది. పరీక్ష? అవునండి, మన ఇంటికి వచ్చిన అతిథి వేరెవరో కాదు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆద్యంత రహితుడు, సాక్షాత్తు ఆ మంజునాథ స్వామి. అయ్యో అయ్యో అయ్యో,